మల్లెలమడుగు డబల్ బెడ్రూమ్ కొరకు రోడ్డు కావాలని చెప్పేసి దగ్గర సంవత్సరంన్నర నుంచి ఇక్కడ డబల్ బెడ్రూమ్ హౌస్లో ధర్నాలు చేయడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారిని కలవడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది, కమిషనర్ గారిని కలవడం జరిగింది. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు కలెక్టర్ కమిషనర్ ఆశీస్సులతో మంచి రోడ్డు శాంక్షన్ చేశారు. కాంట్రాక్ట్ కూడా ఈ రోడ్డు మంచి కాంట్రాక్ట్ దొరికిండు, మంచి రోడ్లు వేస్తున్నారు. ఈ కార్పొరేటర్ వచ్చేసి కార్పొరేటరు రామన్నపేట సైదులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సైదులు వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళ లంచాలు కావాలని చెప్పేసి గొడవలు చేసి ఇక్కడ రోడ్డు వేయకుండా చేశారు. 10 రోజుల నుంచి రోడ్డు నడుస్తుంది. కాంట్రాక్టర్ నెంబర్ 1 రోడ్డు వేస్తాడు. వాళ్ళు వారవలేక వాళ్ళకంటే మట్టి కాంట్రాక్ట్ వాళ్ళకి ఒప్పచెప్పాలని చెప్పేసి చికాకులు చేసి నిన్న నుంచి రోడ్డు ఆఫ్ చేయడం జరిగింది. దీనికి ఏమనంటే మేము పై అధికారులతో ఆఫ్ చేస్తాం, మీరు రోడ్డు ఎట్టేస్తారు చూస్తాం, రోడ్లు ఎట్టొస్తాను చూస్తామని చెప్పి నిన్న సవాల్ చేసి పోయారు. పోయిన తర్వాత డబల్ బెడ్రూమ్ వస్తువులు అందరం కూడా అతని శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి పోయినాం కలిసినాం. సార్ ఒకటే చెప్పిండు, మీరు ఎంతోమంది ఎన్నోసార్లు తిరిగారు, మీకోసం రోడ్డు శాంక్షన్ చేసిన నేను ఆ రోడ్డు ఆపేద్దాం ఎవరికి లేదు, ఈ రోడ్డు శాంక్షన్ అయితే రోడ్డు రేపు వేస్తారని చెప్పారు. కానీ మరి ఇంతవరకు రోడ్డు పనిచేయట్లేదు. ఇక్కడ రోడ్లు వేసే బండ్లు కూడా తీసుకొని పోయారు. మరి ఈ రోడ్డు ఎందుకు ఆఫ్ చేశారు? కేవలం కార్పొరేటరు ఆ సైజుల కోసం రోడ్లు ఆపుతారా మీరు? మరి ఈ డబల్ బెడ్రూమ్ వస్తువుల పరిస్థితులు ఏంటి? 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతారు. రేపు వర్షాకాలాలు వస్తున్నాయి, మరి వాళ్ళు ఎలా పోవాలి? బండ్లు ఏంది, నడువులు అన్నీ వాళ్ళు ఈ రోడ్లో నడువులు మొత్తం దెబ్బతిన్నాయి, బండ్లన్నీ ఖరాబ్ అయినాయి. దేవుడు వరం ఇస్తే పూజలు అడ్డపడ్డట్టు మరి రోడ్డు వచ్చిన దానికి కార్పొరేటర్ ఆపితే మరి వీళ్ళు ఎందుకు ఆపుతారో, ఆ కార్పొరేటర్కి ఎందుకు భయపడతారో మాకు తెలియట్లేదు. దయచేసి మీరు అందరూ వచ్చి అధికారులు కానీ లీడర్లు కానీ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. కానీ రోడ్డు అయితే ఎమర్జెన్సీగా ఇప్పుడు పని స్టార్ట్ కావాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. ఒక 5 days ఉందండి ఇది వర్క్ స్టార్ట్ చేసిన కానీ ఓకే కంప్లీట్ ఓకే. మన కార్పొరేటర్ వచ్చి ఆపడం, నిరంజన్ గారు వచ్చి ఆపడం, ఈ గారితో కంప్లీట్ ఇచ్చి మాకు వర్క్ చేయడం కూడా ఆపడం. ఓకే వర్క్ మంచి క్వాలిటీ వస్తున్నాం. మేము ఆల్రెడీ డ్రోన్తో మేము మట్టి తీసామని పెట్టారు. మేము డ్రోన్తో ఆల్రెడీ ముందే తీసాము ఫొటోస్. శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చిన ఆల్రెడీ ఫొటోస్ కూడా డ్రోన్తో మొత్తం తీసాము. ఇదంతా ఆఫ్టర్ మనం సైట్ మొదలు పెట్టడానికి మొదలుపెట్టిన తర్వాత పూర్తి ప్రతిసారి అమౌంట్ ఏదో ఇష్యూ తోటి ఓకే ఆపుతున్నాడు. అది మనకి ల్యాండ్ చేయకుండా మనకి వర్క్ చేయకుండా. రోడ్డు మాత్రం మనస్ఫూర్తి చెప్తున్నాం, చాలా బాగా మీరు ఏంటి చెప్పండి. సూపర్ అయ్యారు నీకు సైడ్ చాలా ఉంది. ఇంకా రోడ్ చేయాల్సింది ఇట్లా ఆఫ్ చేసి 5 days మనం మొదలు పెట్టి మన వర్క్ అంటే ఏ విధంగా ఆధారాలు గ్రావెల్ ఎక్కడి నుంచి వెళ్తున్నారని పెద్దది ఒకటి చెప్తున్నారు. గ్రావెల్ మేము రైతుల దగ్గర ఆల్రెడీ కొన్నాం. మేము కొన్నది కూడా మీకు క్లియర్గా అవుపడుతుంది, మీకు చూసుకున్నా కదా మీరు. రైతుల దగ్గర మేము వర్క్ చేస్తాము, రైతుల దగ్గర కూడా.